నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. సో ఈరోజు టాపిక్స్ కొంచెం సెన్సిటివ్గానే ఉంటాయి అండ్ చాలా కాలం తర్వాత వీడియో చేస్తున్నాను కదా, ఎందుకంటే నిన్న నిఖిల్ ఏదైతే మాట్లాడారో సేవ్ అయిన తర్వాత తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు అండ్ అది తెలుగు వాళ్ళ గొప్పతనం, వీటన్నిటి గురించి తెలుగు అది పట్టించుకోవాలా పట్టించుకోకూడదా ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా క్లియర్గానే మాట్లాడదాం. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే, లేడీ విన్నర్ ఇప్పుడు దాకా ఒక బిగ్ బాస్లో అవ్వలేదు, ఈ సీజన్లో కూడా ఎందుకు అవ్వలేదు, అసలు కారణాలు ఏంటి, లేడీ విన్నర్ అయ్యే స్కోప్ లేదా అనే దాని గురించి కూడా ఒకసారి డీటెయిల్గానే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మన తెలుగు అయితేనే మనం ఓట్లు వేయాలా లేకపోతే లేదా, ఈ టాపిక్ల గురించి కూడా కొంచెం డీటెయిల్గానే వివరంగానే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అక్కడ టచ్ చేసే సబ్స్క్రైబ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది కదా, దాన్ని ఒకసారి కొట్టండి. ఆల్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక ఇలా థమ్స్అప్ ఉంటుంది కదా, థమ్స్అప్ నచ్చిన వాళ్ళందరూ కూడా ఆ థమ్స్అప్ మీద ఒకసారి నొక్కండి, లైక్ చేయండి. అలాగే కింద కామెంట్స్లు ఉంటాయి కదా, దాని మీద కూడా కామెంట్స్ చేయండి. మీకు ఏమనిపించింది, నేను మాట్లాడేది కరెక్టా కాదా, లేదా కొంచెం ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోవాలని చెప్పండి. దయచేసి మాత్రం కామెంట్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందు మొదలు పెడదాం. మనం నిఖిల్ అన్నాడు తెలుగు వాళ్ళు చాలామందిని ఆదరిస్తారు, అలాగే నన్ను కూడా ఆదరించారు. సో నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ విషయంలో మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకున్నాడు. చాలా మంచిది, చాలా బాగా చెప్పాడని చెప్పాలి. నిజంగానే మన తెలుగు వాళ్ళు ఎవరినైనా ఇప్పుడు బేసిక్గా సినిమాల గురించి ముందు మాట్లాడుకుంటే, నేను ఆల్రెడీ ఒకసారి కొన్ని వీడియోస్లో చెప్పాను, మేబీ అది అంత చూడలేదు కాబట్టి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ బేసిక్గా ఏంటంటే, ఒక తమిళ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా 200 కోట్లు మన తెలుగు నుంచి వెళ్తాయి. అదే ఒక తెలుగు సినిమాకి, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప తీసుకోండి, ఈ రోజుకి 800 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఓవరాల్గా 800 కోట్లలో తమిళనాడు నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందంటే కనీసం 10%, 80 కోట్లు కూడా లేవు. 80 కోట్లు పక్కన పెట్టండి, 5%, 40 కోట్లు కూడా లేవు ఈ 4 రోజుల్లో ఒక తెలుగు సినిమా 800 కోట్లు కలెక్ట్ చేసింది అంటే దాంట్లో మన తమిళనాడు నుంచి 40 అంటే ఒక 5% కూడా లేదు. అదే జైలర్ మూవీ చూసుకున్నారు, లేదా లియో చూసుకున్నారు అనుకోండి, లేదా విక్రమ్ చూసుకున్నారు, విక్రమ్ 400 కోట్లకి 60 కోట్లు, 400 కోట్ల సినిమా కనిపిస్తే 60 కోట్లు అంటే ఆల్మోస్ట్ 15% మన తెలుగు నుంచే రెవెన్యూ వెళ్ళింది. అలాగే జైలర్ మూవీ చూసుకుంటే 600 కోట్లకి 72 కోట్లు గ్రాస్, లేదా 80 కోట్లు దగ్గర 20 అంటే అక్కడ కూడా 15 ఏంటి 600 అంటే ఆల్మోస్ట్ 15% మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కాంట్రిబ్యూట్. లేదా వేరే లియో సినిమా దగ్గర నుంచి ఏ సినిమా అయినా చూసుకోండి, కార్తీక్ గారు మొన్న సత్యం సుందరం కానీ ఏ తమిళ్లో హిట్ అయ్యి మనకు కొంచెం ఫేవరబుల్గా ఉన్న సినిమా ఏదైనా సరే మన తెలుగు నుంచి 10 to 15% రెవెన్యూ వస్తుంది. అంత ఎందుకు, కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ మూవీ మన తెలుగులో 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది, 2 తెలుగు వెర్షన్ ఒకటి కూడా. ఇవన్నీ పక్కన పెడితే కన్నడ వాళ్ళు మన తెలుగు సినిమాల్ని చాలా బాగా ఆదరిస్తారు. తెలుగు వెర్షన్స్ అక్కడ చాలా బాగా ఆడితే అది మన చిరంజీవి గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదా మహేష్ బాబు గారికి కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ చాలా మంచి ఫ్యాన్ బేస్ కన్నడలో కూడా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఓకే, కన్నడలో జబ్ చేస్తున్న సినిమా మాత్రం అంత ఆదరణ ఉండదు, బట్ తెలుగు స్ట్రైట్ మూవీస్ చూడడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఓకే. అండ్ ఈవెన్ మలయాళం సినిమాలు మనం ఇప్పుడు మంజుమల్ బాయ్స్ ఇవన్నీ అంటే కొన్ని మనం అర్హత లేనివి కూడా నెత్తినేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వీటిలో కూడా మ్యాక్సిమం ఆ పర్సంటేజ్ చూసుకుంటే మనం వాళ్ళకి 10 to 15% రెవెన్యూ వస్తుంది. కానీ అక్కడి నుంచి మనకి 1 to 2% కూడా రెవెన్యూ ఉండదు, ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ వస్తుంది. సో ఇది సినిమాల పరంగా చెప్పాలంటే. అలాగే ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఒక కన్నడియా కానీ, ఒక తమిళియన్ కానీ, లేకపోతే వేరే ఎవరైనా నార్త్ ఇండియా నుంచి అయినా ఎవరైనా సరే ధైర్యంగా నిర్భయంగా కాళ్ళు ఎత్తుకుని వచ్చి హైదరాబాద్లో జాబ్ చేయగలరు. వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఏది ఇంకా వాళ్ళే మనల్ని తొక్కడానికి ట్రై చేస్తారు తప్ప మన వాళ్ళు ఎవరు వెళ్ళి వాళ్ళు తొక్కడానికి ట్రై చేస్తారన్న ఒక్క కంప్లైంట్ ఉండదు. ఒక్క కంప్లైంట్ ఎక్కడా ఉండదు. కానీ నేను బెంగళూరులో 6 సంవత్సరాలు ఉన్నాను, లేదా తమిళనాడులో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎవరినైనా అడగండి డిస్క్రిమినేషన్ అంటే ఎలా ఉంటుందో, లేదా రూరల్ ఏరియాస్కి వెళ్ళి చూడండి, కర్ణాటక తమిళనాడు రూరల్ ఏరియాస్కి వెళ్ళి చూడండి, వాళ్ళ భాష మీద వాళ్ళ అభిమానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరే కనుక్కొని చూడండి. అండ్ ఇంకొకటి, ఇది
మనం ఫస్ట్ నేను ఆల్రెడీ చాలా లాస్ట్ వీడియోలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మన అమ్మకు పుట్టిన మన సొంత తమ్ముడు ఉన్నాడు, మన పిన్ని కొడుకు ఉన్నాడు. ఏదైనా కష్టం వస్తే ముందు, లేదా కష్టం వస్తే మనం ఎవరు ముందు సాయం చేస్తాం? మన సొంత తమ్ముడిని చూసుకుంటాం, లేకపోతే పిన్ని కొడుకులకి సాయం చేస్తాం. బేసిక్ కామన్ సెన్స్ అది. లేదు, మన దగ్గరికి ఒకళ్ళు ఆకలేస్తుంది అన్నం పెట్టమని చెప్పారు, పెట్టాలి, తప్పులేదు. కాకపోతే ముందు మన ఇంట్లో అందరూ తిన్నారా లేదా, అందరికీ అన్నం సరిపోయిందా లేదా అవి చూసుకుని అప్పుడు ఆకలి అన్నవాడికి అన్నం పెడితే అర్థం ఉంటుంది కదా. మన ఇంట్లోనే సగం మంది ఆకలితో పడుకుంటున్నా, అది అన్నం బయటికి వెళ్ళి పక్కింటోడికి అడిగినోడికి పెట్టామనుకోండి, ఏమంటారు మనల్ని? సో దేనికైనా, ఏ పనికైనా తప్పు రైటు చేసే సమయం సందర్భం అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఆలోచించుకునే చేయాలి తప్ప మనం గుడ్డిగా ఒకళ్ళు చెప్పారు కదా అని ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, బేసిక్స్లో వెళ్ళకండి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మీరు అర్థం చేసుకుని దాన్ని వెళ్ళండి. నేను నా పరంగా నా ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ముందు నేను, నా కుటుంబం, నా భార్య, నా తల్లి, నా పిల్లలు, తర్వాత నా బంధువులు, దాని తర్వాత వాళ్ళ బంధువులు, తర్వాత మా ఊరు, తర్వాత మా జిల్లా, తర్వాత మా మండలం, ముందు మా మండలం, తర్వాత మా జిల్లా, తర్వాత మా ఆంధ్రప్రదేశ్, తర్వాత మా ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ, ఈ తర్వాత మన సౌత్ ఇండియా, దాని తర్వాత నార్త్ ఇండియా, ఓవరాల్గా మన ఇండియన్స్, పక్కన పాకిస్తాన్ వాళ్ళకి, వీళ్ళకి మనం సాయం చేయం కాబట్టి పక్కన పెట్టండి. ఇది ఈ కేటగిరీలోనే నేను ఉంటా. ఆ ప్రయారిటీస్ పెట్టుకుని ఉంటా. అది బేసిక్ లెవెల్ ప్రయారిటీస్ అని నేనైతే ఫీల్ అవుతా. అండ్ ఈ బేసిక్ లెవెల్ ప్రయారిటీస్లో కూడా కొన్నిసార్లు అక్కడ సిచ్యువేషన్ బట్టి, అప్పుడు ఒక నా కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒక మన తెలుగోడు లేకపోతే ఒక నార్త్ ఇండియన్, ఇద్దరిలో ఒకళ్ళది నార్త్ ఇండియన్ సిన్సియర్గా వర్క్ చేస్తే నేను అతనికి సపోర్ట్ చేస్తా. అండ్ లేదు, ఇక్కడ ఏమైనా పైన పాలిటిక్స్ జరుగుతున్నాయి, లేదా ఇక్కడ మనం తొక్కేద్దాం అనుకున్నారు అనుకుంటే అప్పుడు నేను మన తెలుగు సపోర్ట్ చేస్తా. ఆ సందర్భాలను బట్టి మనం చూసుకోవాలి అనాలి తప్ప, ఇద్దరు ఇండియన్సే, ఇద్దరు మనకి మన ఫ్రెండ్సే, ఇద్దరు మన కొలీగ్సే, కానీ అక్కడ సందర్భాన్ని బట్టి అదే చెప్తాను కదా, పిన్ని కొడుకు మన సొంత తమ్ముడు ఈక్వల్ ఇబ్బందుల్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మన తమ్ముడికి ఇస్తాం తప్ప పిన్ని కొడుకు ఇవ్వం. మన తమ్ముడు ఇబ్బందులు తీర్చిన తర్వాత మన పిన్ని కొడుకు దగ్గరికి వెళ్తాం. సో ఇది ఈ బేసిక్. అంటే కొంచెం చాలా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెత ఉంటుంది, తెలుసు కదా మీకు. సో దీపం ఇల్లు ఉండగా ముందు మన ఇల్లు చక్క పెట్టుకుని ఆ తర్వాత ఆ దీపం ఇంకా వెలుగుతూ ఉంటే కనుక పక్కింటికి ఇచ్చి మీరు కూడా సర్దుకోండి అంటే అద్దుపద్దు ఉంటుంది. కానీ దీపం మన ఇల్లు సర్దుకోకుండా దీపం పక్కింటికి ఇచ్చి మీరు సర్దుకుని మాకు ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? ఈ సినారీ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. బెస్ట్ అంటే కొన్ని మనం చాలా బ్లైండ్గా ఫాలో అయిపోయాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన గాంధీ గారు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి కదా, కుడి చెంప చూపిస్తే ఎడం చెంప చూపించండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి, ఎడం చెంప మీద కొడితే కుడి చెంప చూపించండి ఏవో అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మనల్ని కుడి చెంప మీద కొట్టాడు, ఎడం చెంప మీద కొడితే కూడా ఏం చేస్తారు? గాంధీ గారు చెప్పారని ఎడం చెంప చూపించారు, ఎడం చెంప మీద కూడా కొడితే అది గాంధీ గారు చెప్పలేదు కదా ఏం చేయాలని. సో అదే మన ధర్మంలోకి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? తప్పు ఉన్న చోట తప్పుని ప్రశ్నించు, తప్పు కోసం నిలబడు, తప్పు అయితే నీ కుటుంబ సభ్యులతో కూడా పోరాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అది కదా చెప్పాల్సింది. లేదా ఎదుటోడు తప్పు ఉన్నా సరే నేను వచ్చి కొడితే నువ్వు అడిగి ఇంకో తవడు చూపిస్తే కొట్టేసి వెళ్ళిపోతాడు, నువ్వు దెబ్బలు తిని ఎప్పుడో బాధపడని. నాకైతే అది సెన్స్లెస్ కింద అనిపిస్తుంది. కొంతమంది మేధావులకి అది అర్థమై ఉండొచ్చేమో కానీ ఓకే. ఇలాంటివి చిన్న చిన్నవి బేసిక్స్. అంటే అది కరెక్టా కాదని ఒక్కసారి మనం ఆలోచించుకుని అనలైజ్ చేస్తే మనకే అర్థమవుతుంది. నేను కొంతమంది ఉంటారు మోకాలికి బోడిగుండికి ముడేసేవాళ్ళు. అసలు తెలుగు అనే ఇలా ఈ ఫీలింగ్ ఏంటి? మనం అందరూ ఇండియన్సే. ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో బిగ్ బాస్లోకి వద్దాం. గౌతమ్ అయినా ఇండియన్నే, నిఖిల్ అయినా ఇండియన్నే, అవినాష్ అయినా ఇండియన్నే, నబీల్ అయినా ఇండియన్నే, ప్రేరణ అయినా ఇండియన్నే, ఎవరైనా ఇండియన్సే కాదంటారు. కానీ ఇక్కడ ఇండియాలోనే ఎన్ని బిగ్ బాస్లు పెట్టారు? బిగ్ బాస్ కన్నడ, బిగ్ బాస్ హిందీ, బిగ్ బాస్ భోజ్పూరి, బిగ్ బాస్ బీహారీ, బిగ్ బాస్ మలయాళం, బిగ్ బాస్ కన్నడ, బిగ్ బాస్ తమిళ్, ఎన్ని ఉన్నాయి? ఇండియా ఒకటే అన్నప్పుడు ఇన్ని బిగ్ బాస్ తెలుగు అని పెట్టడం ఎందుకు? బిగ్ బాస్ కన్నడ అని పెట్టడం ఎందుకు? బిగ్ బాస్ తమిళ్ అని పెట్టడం ఎందుకు? బిగ్ బాస్ మలయాళం అని పెట్టడం ఎందుకు? ఇన్ని బిగ్ బాసే పెడితే మళ్ళీ మనం అందరం ఇండియన్స్, భాషా భేదాలు ఎందుకు అని కామెంట్ చేస్తుంటే ఏమని చెప్తాం? ఉంటుంది కదా, బేసిక్ సెన్స్ కదా అది. ఓకే అండి, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒకవేళ నిజంగా
మన తెలుగు భాషలో తెలుగు బిగ్ బాస్ గురించి మన తెలుగులోని బిగ్ బాస్ హౌస్లో ఒక కన్నడ అతను కానీ మలయాళం అతను కానీ అలా ఎవరైనా వచ్చారు, హిందీ వాళ్ళు వచ్చినా పర్లేదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి వాళ్ళు తెలుగు స్పష్టంగా మాట్లాడగలగాలి, ప్రతిదానికి తెలుగులోనే సమాధానం చెప్పగలగాలి, మన తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వగలగాలి, అవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నాయి, కొంతమందిలో ఉన్నాయి, కొంతమందిలో లేవు. అవి పక్కన పెడితే క్యారెక్టర్ చూసుకోవాలి. మనం ఈ క్యారెక్టర్ అన్న ఆ వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే ఒక ఆదర్శంగా ఉంటాడు బిగ్ బాస్లో అనే విధంగా మనం సపోర్ట్ చేయాలి తప్ప, లాస్ట్ టైం ఇప్పటికీ నేను చెప్తున్నా, లాస్ట్ టైం పల్లవ్ ప్రశాంత్ అనే అతను తెలుగు అతనే, కానీ నేను విన్నర్ అయ్యాడు, కానీ నేను ఖండించాను. నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఎందుకంటే ఆ తెలుగు అతనైనా తప్పు ఉంది కాబట్టి అతను చెయ్యడు, అతను కరెక్ట్ కాదు అని ముందే గ్రహించాను, దాన్ని ఖండించాను. అంతకుముందు రేవంత్ విషయంలో కానీ, లేకపోతే సన్నీకి సపోర్ట్ చేశాను, అంతకుముందు అభిజిత్, ఇంకా అంతకు మించి నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ ఉండడు అని కూడా చెప్పా. ఇప్పటికీ చాలా మంది అదే చెప్తారు, అభిజిత్ మించిన విన్నర్ లేడు అని. సో ఇలా ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే గెలిచారు. నో ప్రాబ్లం, ఒకసారి వేరే స్టేట్ వాడికి ఆ ఛాన్స్ ఇద్దాం అనుకోవడంలో తప్పే లేదు. బట్ అర్హత ఉందా లేదా అని ఆలోచించండి. ముందుగా ఓకే పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు అనుకోవడం అది మంచి పద్ధతే, కానీ ప్రతిసారి దానికోసం అబద్ధాలు ఆడుతూ కవర్ చేసుకుంటూ వెళ్తే అది, అండ్ అవసరానికి తగ్గట్టు మాట మార్చుకోవడం, తన అవసరానికి తగ్గట్టు అండ్ అవసరానికి తగ్గట్టు జనాల్ని ఉపయోగించుకోవడం, అండ్ ఒకసారి ఒక మాట చెప్తాడు, ఇంకోసారి ఇంకో మాట చెప్తాడు, మాట మీద నిలకడ లేకపోవడం, అండ్ ముందు ఒక మాట వెనక ఒక మాట, అంటే ఎదుటివాడిని ఎలా తొక్కేయాలి అని ఒక గ్రూప్గా చేరి ఈ ప్లాన్లు లేదా స్ట్రాటజీలు స్కెచ్లు వేసుకోవడం, వీటన్నిటినీ విన్నర్ లక్షణాలను నేనైతే అనుకోను. ఇవి నిఖిల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి మంచోడా కాదా, ప్రతి ఒక్కడు మంచోడే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడాల్సింది బిగ్ బాస్లో ఎలా ఉన్నాడని. బిగ్ బాస్ ఇలా ఉండడం ఈ నెగిటివ్స్ అన్నీ కూడా నాకైతే నచ్చలేదు. టాస్కుల్లో ఆడినప్పుడు కూడా ఎదుటివాడికి దెబ్బ తగులుతుందా, ఎదుటివాడు ఏంటి అని ఆలోచించకుండా ఒక మూర్ఖ ధోరణితో ఆడడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. అదే ఏరు వరకు అంటే మంచి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు టాస్కుల్లో అతను ఎవరినైనా కొడితే ఓకే, కానీ అతని మీదకి ఎవరైనా వస్తే అది తీసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఒక విన్నర్కు ఉండాల్సిన లక్షణాలు అస్సలు కాదు. నిఖిల్లో ఆ విన్నర్ క్వాలిటీ ఒకటి లేదు. ఇది నేను అతను కన్నడిగా అని కాదు, నా రివ్యూస్ ముందు నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి లేకపోతే ముందు నేను నిఖిల్ని పొగిడాను. అండ్ ఎప్పుడైతే ఈ ఏదంటే రోబో టాస్క్లో నా టీంకి నేను ద్రోహం చేయను అన్నాడో, కరెక్ట్గా మాట్లాడాడని పొగిడాను కూడా. కానీ ఓవరాల్గా అనలైజ్ చేసుకుని చూస్తే ఇవన్నీ నిఖిల్లో నాకు విన్నర్ క్వాలిటీ ఏ మాసాన కనిపించట్లేదు. 200% అతనిలో ఆ విన్నర్ క్వాలిటీ లేదని నేనైతే అనుకున్నాను. ఎప్పుడైతే అతను దొంగ ప్రేమ కథని తీసుకొచ్చాడో, అండ్ దాని గురించి అప్పుడు దాకా లేనిది మళ్ళీ అప్పుడు నాకు లేదని స్టేజ్ మీద నేను సింగిల్ అని చెప్పాడు. ఎక్కడికి వచ్చాక కొంతకాలానికి మళ్ళీ నాకు ప్రేమ ఉంది బయట, నేను ఆ ప్రేమను సంపాదించుకోవాలన్నాడు. మరి మేబీ అది రియలైజ్ అయ్యాడా లేదా అంటే నాకైతే మాత్రం ఆ రియలైజేషన్ కానీ ఏం లేదు. ఇక్కడేదో ప్లాన్ ప్రకారం వచ్చాడు, అది దొంగ నాటకాలు ఆడుతున్నాడు అన్నట్టే నాకైతే అనిపించింది. సో దాని ప్రకారం నేను కూడా చెప్తున్నాను. దాని తర్వాత ఆ అమ్మాయి బయట కామెంట్లు పెట్టడం, ఓవర్ సింపతి క్రియేట్ చేయడానికి పెట్టారా అన్నట్టు. అండ్ ఇంకో విషయం మర్చిపోయా, ఈ సీజన్లో నిఖిల్ మణికంఠ ఉంటే కనుక నేను ఖచ్చితంగా నిఖిల్నే ప్రమోట్ చేస్తాను. నిఖిల్కే ఓటు ఏంటని ఖచ్చితంగా చెప్పేవాడిని. ఎందుకంటే మణికంఠ కంపారిటివ్లీ నిఖిల్లో క్యారెక్టరైజేషన్లో కానీ ఏదైనా మణికంఠ టూ వర్స్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదాన్ని ఓవర్ డ్రామటైజ్ చేయడం, ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి ఎక్స్ట్రాగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకోవడం, ఇతరుల గురించి పట్టించుకోకపోవడం, ఇవన్నీ మణికంఠలో ఉన్న మైనస్లో కూడా. అందుకే నేను మణికంఠని కూడా ప్రిఫర్ చేయను. అండ్ నబీల్తో పోల్చుకున్నా కూడా నేను నిఖిల్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నబీల్లో కూడా ఇవన్నీ, నిఖిల్లో ఏ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా అవన్నీ నబీల్లో కొంచెం చిన్నపిల్లాడి మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాను కానీ, బట్ ఇవన్నీ కూడా కన్నింగ్నెస్లు ప్రాపర్గా ఒక నిఖిల్ 98% అయితే ఏదైనా 97% అలా ఉంటారు తప్ప మిగతా అన్నీ ఓకే. బట్ నబిల్లో ఆ కుళ్ళుబోత్తనం, ఆ ఉడుకుమోత్తనం, అది అసలు ఈ రేంజ్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకా చిన్నపిల్ల తత్వం, ఒక ఏముంది పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు తయారవుతుంది. అంటే ఒక చిన్నపిల్లడిని తీసుకెళ్ళి మనం ఐఏఎస్ ఐపీఎస్లు చేయలేం కదా, చేస్తే తెలిసి తెలియక అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు అన్నట్టు నబిల్ కూడా నా దృష్టిలో విన్నర్ కాదు. ఇంకా గౌతమ్ విషయానికి నేను ఎందుకు తెలుగువాడని ఒక తెలుగువాడని కూడా ఒక పాయింట్ ఉంది. బట్ తెలుగువాడు కాకుండా విన్నర్ క్వాలిటీస్ గౌతమ్లో ఏమున్నాయంటే, లాస్ట్ సీజన్లో గౌతమ్ ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు.
అండ్ ఈ సీజన్లో కూడా నేను చూసిన విషయం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గౌతమ్కి ఓట్లు తక్కువ రాలేదు, ఆ టైంలో పృథ్వీకి ఓట్లు తక్కువ వచ్చాయి. కానీ గౌతమ్ని తక్కువ హైప్ చేయడానికో మరి ఏం బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందో అక్కడ మాత్రం ఎలిమినేట్ అయినట్టు చూపించింది. దాని తర్వాత గౌతమ్ తన ఈ గ్రూప్లో తన ఒక గ్రూప్లో ఫామ్ అవ్వకూడదు, అంటే ఎక్కడ తప్పు జరిగి తనకు తప్పు జరిగి ఎవడు పడితే ఆడికి అన్యాయం చేసి ఎవడు మాట్లాడుకోవాలని వదిలేదు. ఎందుకంటే అంతే, ఎవడు ఎదుగుదల వాడిది, ఎవడు బరువు వాడి మొయ్యాలి, ఎవడు బాధలు వాడే పడాలి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ బాధ నాకు తెలుస్తుంది. కానీ మా అమ్మకో వాళ్ళు నాకు దెబ్బ తగిలిందని బాధపడతారు, కానీ ఆ దెబ్బ వల్ల వచ్చే బాధ నాదే. నేనే ఆ బాధని ఆ దెబ్బని ఎలా తగ్గించుకోవాలో ఏంటని నేనే ఆలోచించుకోవాలి. సో నేనుగానే ముందు అన్ని చూసుకోవాలి. అదే చేశాడు గౌతమ్. ప్రతిసారి ఎందులో తప్పు ఉన్న చోట తప్పు అని చెప్పాడు. తన ఎవరైనా తప్పు తన విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడు. అది నాగార్జున గారి దగ్గర అయినా అదో ఒకసారి బూత్ మాట్లాడామంటే నేను మాట్లాడలేదు, అమ్మ మీద ఒట్టు బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా నేను ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డా. మాట ఎప్పుడు మార్చలేదు. అందుకు మణికంఠ నేను సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు, సో నేను నీకు సపోర్ట్ చేస్తాను లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోయినా నాకు నష్టం లేదు, కానీ నేను మాత్రం ఆ సపోర్ట్ తీసుకుని ఆర్డన్స్ స్టెబుల్గా నిలబడ్డాడు. అండ్ ఆ తర్వాత కొన్ని సపోర్ట్ ఉండాల్సిన టైంలో ఎవరికి సపోర్ట్ కావాలో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. అంతెందుకు ప్రేరణకి సపోర్ట్ చేయాల్సి అని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవరికి ఆ టైంలో ఏది అవసరం, ఎవరు ఎంత కష్టపడో ఆ కష్టానికి తగ్గట్టు ఆ కష్టానికి వాల్యూ ఇచ్చి సపోర్ట్ చేశాడు తప్ప ఎక్కడ కూడా ఊరికే కానీ లేకపోతే మన ఫ్రెండ్ అని కానీ లేకపోతే మన తెలుగోడని కానీ మన గ్రూప్ అని కానీ ఇలాంటివి చూసి ఎక్కడ ఏ మోషాన్న అది ఒక ట్రూ విన్నర్కి ఉండాల్సిన లక్షణం అని నాకైతే అనిపించింది. కొన్ని సార్లు కొంచెం ఓవర్ డ్రాగ్ చేస్తాడు విషయాన్ని. అది పెద్ద ఈవెంట్లు పోల్చుకుంటే అదొక పెద్ద ఇది కింద నేనైతే చూడను. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ప్రతిసారి వీళ్ళు గ్రూప్ ఆడారు కదా, గ్రూప్ ఆడకుండా ఆయన గ్రూప్ అంటే అనుకోవాలి. కానీ వీళ్ళు గ్రూప్ ఆడినప్పుడు ఆయన గ్రూప్ అంటే తప్పే ఉంది. ఇప్పుడు నక్క అటు ఇటు తిరుగుతుందండి, నక్క తిరుగుతుందంటే అది నక్కే కదా, నక్క ఆడడంలో తప్పే ఉంది. నువ్వు అక్కడ నక్కని అటు ఇటు తిరిగినంత మాత్రం నక్కనేస్తావా అంటే దానికి అర్థం ఏముంటుంది? ప్రతిసారి నక్క అంటున్నాడని తప్పంటే ఎలా అవుద్ది? కాదు కదా. సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం గౌతమ్ 200% కరెక్ట్. అండ్ విన్నర్ క్వాలిటీస్ కంపారిటివ్లీ నబిల్, నిఖిల్ అండ్ గౌతమ్ ముగ్గురులోని పోల్చుకుంటే విన్నర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నది గౌతమ్కే నా ఒపీనియన్. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అండ్ సీరియల్ చూస్తున్నా, ఆ సీరియల్లో క్యారెక్టర్ని బట్టి నేను ఓట్లు వేస్తున్నాను అనుకుంటే కనుక దయచేసి ప్లీజ్ మీరు ఎవ్వరు కూడా ఓట్లేకండి ప్లీజ్. సీరియల్ వేరు, బిగ్ బాస్లో పర్సనాలిటీ వేరు. ఈవెన్ సినిమా హీరోలు సినిమాల్లో చేసినంత ఏముంది, పుష్పాలో ఆయన చూడండి చేతులు కాళ్ళు కట్టేసిన ఎగిరి నిజంగా అయితే సంవత్సరం పాటు మంచి లెగడాయన. ఏదైనా అంతే, సీరియల్ వరకు సీరియల్ వాళ్ళ నిజ క్యారెక్టర్లు అవి వాళ్ళ నిజ క్యారెక్టర్లు కాదు, వాళ్ళ నిజమైన క్యారెక్టర్లు ఏంటో ఈ 15 వారాలు చూశారు కదా. ఆ 15 వారాలు చూసినప్పుడు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఓటేయండి. నేను చెప్పానో లేకపోతే ఎవరో చెప్పారనో అది కాదు. ఎప్పుడో సీరియల్లో నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఓటేస్తాను, నాకు ఆ అభిమానం ఉంది అనుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దానివల్ల మనం ఒక సమాజానికి బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ లాస్ట్ ఏమో ఒక రైతు బిడ్డ అని ఒక చిన్న సెంటిమెంట్ని పట్టుకుని ఓటేసాం, కానీ తర్వాత ఆయన ఏం చేశాడు? ఇప్పటికీ కొంతమంది ఆయన కొంగు వేస్తూ ఉంటారనుకోండి రివ్యూవర్స్, అది వేరే విషయం. కానీ బట్ ఎక్కడైతే అంత స్కోప్ తీసుకెళ్ళొద్దు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఓటేసాం. ప్రతి ఒక్కరు కూడా గౌతమ్కి ఓటేసి ఒక ట్రూ రియల్ జెంటిల్మెన్ని, ట్రూ ప్లేయర్ని, ఆనెస్ట్ ప్లేయర్ని, విన్నర్ని కింద చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే అందరూ కూడా చూస్తారని నిజంగానే కోరుకుంటున్నా. అండ్ ఇంకా లేడీ విన్నర్ ఎందుకు కారు అంటే ప్రేరణ ఓన్లీ ఉన్నది ఇప్పుడు ఒక ప్రేరణ. బట్ ప్రేరణ గురించి మాట్లాడాలంటే ప్రేరణ అన్నీ చేసుకున్న ఆవిడ కన్నింగ్నెస్ కానీ లేకపోతే ఆవిడ స్వార్థం కానీ తెలిసిపోతుంటుంది, పైకి దొరికేస్తుంటుంది. ఈవిడ ఏంట్రా ఇలా ఉంది, ఇంత కన్నింగ్గా ఉంది ఏంటి, ఎంత స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది ఏంటి అన్న విషయం పైకి దొరికేస్తూ ఉంటుంది ప్రేరణ. అండ్ కొన్నిసార్లు మాటలు వదిలేయడం, మనుషుల్ని నీచంగా పురుగుల్లా చూడడం, ఇవన్నీ కూడా వరస్ట్ బిహేవియర్ ఆఫ్ ప్రేరణ. అండ్ ఆవిడనైతే లేడీస్ కాదు విన్నర్గా చూడాలని నేనైతే అనుకున్నాను. నెక్స్ట్ విష్ణుప్రియ. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకు తెలిసి ఆడవాళ్ళు ఎవరు కూడా విష్ణుప్రియకి ఓట్లేరు. ఐ మీన్ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి కూడా వీడికి ఓటేస్తుందో లేదో నాకైతే డౌటే. కానీ మామూలుగా అయితే విష్ణుప్రియకి ఎవరు ఓటేరు. నేను ఇంకా రోహిణి అంత బాగా ఆడి అంత ఒక గ్రూప్ అంటే వాళ్ళతో గ్రూప్గా ఉన్న కానీ
వాళ్ళతో ఇచ్చి వీళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని నామినేట్ చేయాలని ఎప్పుడైనా ప్లాన్ చేసిందా రోహిణి? లేదు. తనకి ఏమనిపించిందో అది చేసింది. తనకి ఏదైనా ఏం చేయాలనుకుంటే అది చేస్తూ మాట్లాడుతూ ఎక్కడే పాయింట్లు పెట్టాలో కరెక్ట్గా పెడుతూ, ఎస్పెషల్లీ తనని ఎక్కడ అవమానించారో అక్కడే గెలిచి చూపించి అవమానించిన వాడిని ఓడించి శివంగిల నుంచుని ఆడింది. కానీ ఒక్కసారి నామినేషన్లో లేదు లేదు అని లాస్ట్ వీక్ మనం ఏం చేసాం, అట్లీస్ట్ అంత స్ఫూర్తి ఇచ్చింది ఆ విష్ణుప్రియ లేడీస్ స్ఫూర్తి వాళ్ళని చెప్పింది కదా, అంతకన్నా దరిద్రం కొడుకు. అలాంటిది ఈ రోహిణి ఇంత కష్టపడి ఆ అమ్మాయి కాల్ ఫ్రాక్చర్ అయినా కూడా అంత కష్టపడి ఆడిన ఎంతమంది మీలో చూస్తున్న లేడీ ఎంతమంది ఆ అమ్మాయికి ఓట్లేసారు చెప్పండి? ఆ అమ్మాయికి కనీసం ఆ లేడీస్ ఓట్లేసి ఉంటే ఈ పడికి టాప్ 1 టాప్ 2లో ఉండేది ఆ అమ్మాయి. మీరు మీ సీరియల్స్ ఎప్పుడో చూసిన సీరియల్స్ వల్ల లేకపోతే చూపించిన బాడీల వల్ల చూసుకుని మీకు మీరే రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు. అలాంటప్పుడు వేరే ఒక మగాళ్ళు మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారో ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఇంకా ఎక్కడే నిరూపోయింది. మీరు ఖచ్చితంగా చూసిన లేడీస్ అందరూ ఓట్లు వేసుకుంటే రోహిణి కూడా టాప్లో ఉండేది. ఆ నేను మళ్ళీ విష్ణుప్రియ లాంటి డమ్మీ క్యాండిడేట్కో లేకపోతే ప్రేరణ లాంటి యారగెంట్ క్యాండిడేట్కో యష్మి లాంటి వర్స్ట్ క్యాండిడేట్కు ఓట్లు ఏమని అడగట్లేదు. ఒక నిజాయితీ గల అమ్మాయి, దమ్మున్న అమ్మాయి, తన కోసం తను నిలబడిన అమ్మాయి, తన ఆట ఏంటో అందరికీ చూపించిన, సంకల్ప బలం అంటే ఏంటో అందరికీ చూపించిన అమ్మాయి, ప్రతి పనిలోని మాట తీరు దగ్గర నుంచి ఆట తీరు వరకు అన్నిట్లోని 100కి 100 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓట్లేదు? లేడీస్ నాడు లేడీ విన్నర్ అవ్వచ్చు, అవ్వకపోవడం మీరు అసలు లేడీస్ ఎందుకు ఓట్లేయట్లేదు ఆలోచించుకోండి మీరే. సో ఈవెన్ మీరు ఇక్కడ తప్పు అయితే నేను చెప్పాల్సింది లేడీసే ఆడదానికి ఆడదే శత్రువు అన్నది అది నిజమే, వాస్తవం. అది మీరు మళ్ళీ నిరూపిస్తున్నారు. కాదు అనుకుంటారా నెక్స్ట్ సీజన్లో వచ్చి మళ్ళీ శోభా శెట్టి గొప్పది, విష్ణుప్రియ జెన్యూను, యష్మి అమాయకురాలు, ఇలాంటి ఆలోచించండి. ప్రేరణ లాంటి ఒక శివంగి లాంటి అమ్మాయి వచ్చినప్పుడు చూసి ఆలోచించి ఓట్లేయండి. అలానే మిమ్మల్ని మీరు ఓట్లేసే క్యాండిడేట్ ఆడవాళ్ళక మీ గౌరవాన్ని ఒక 10 రెట్లు పెంచేలా ఉండాలి. బిందు మాధవ్ లాంటి వాళ్ళని, లేకపోతే ఈ ప్రేరణ లేకపోతే విష్ణుప్రియ, యష్మి లాంటి వాళ్ళని, శోభా శెట్టి లాంటి వాళ్ళని చూసి ఓట్లేసారంటే అది దానివల్ల మీ గౌరవం తగ్గుతూ తప్ప పెరిగేది ఉండదు. ఒకసారి అందుకే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం విన్నర్ చేయడానికి మీరే కొంగు బిగించి ముందడుగు వేయాలి. మీరు వేయలేదు అంటే ఎప్పటికీ ఈ బిగ్ బాస్ ఉన్నంతకాలం ఈ మగవాళ్లే గెలుస్తుంటారు. ఆ ఒక అమ్మాయి కూడా గెలవలేదు. అంతెందుకు శ్రీముఖికి రాహుల్ సిప్లిగంజీ టైంలో కూడా అంత పొటెన్షియాలిటీ ఉన్న శ్రీముఖిని ఎందుకు విన్నర్ చేయలేకపోయారు మీరు? తెలియదు. ఆలోచించుకోండి ఒక్కసారి. సో ఇదే ఫ్రెండ్స్, ఈ రోజుకి మన టాపిక్ ఎంతటితో నా అనాలిసిస్, నా విశ్లేషణ ముగిస్తున్నా. సో హోప్ ఎప్పుడైనా ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. కానీ తెలుగు కన్నడ భాషా విభేదాలు ఉండాలి ఇన్ ద సెన్స్ మన భాషను మనం గౌరవించుకోవాలి. నేను చెప్పాలనుకున్న మాట అయితే మన భాషని మనం గౌరవించుకోవాలి, ఇతర భాషను కూడా గౌరవించాలి. కాకపోతే ముందు మన అమ్మని గౌరవిస్తూ వేరే వాళ్ళ అమ్మల్ని కూడా గౌరవించాలి, తప్పలేదు. కానీ ఫస్ట్ ప్రాధాన్యత మన అమ్మకి ఇవ్వాలి. అది ఆలోచించుకుని ఓట్లు వేయండి. నేనైతే రోజు మిస్డ్ కాల్ దగ్గర నుంచి నా హాట్‌స్టార్ ఓటు వరకు గౌతమ్ కృష్ణ వేస్తూనే ఉంటా. ఆయన్ని విన్నర్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా తెలుగువాడని మాత్రమే కాదు, క్యారెక్టర్ ఉంది అండ్ ఆ నిజాయితీ ఉంది. అన్ని వీళ్ళ ఉన్న వాళ్ళందరిలోనే కంపేర్ చేస్తే బెస్ట్ అని ఆయనే అనిపిస్తుంది. అవినాష్ కూడా ఉన్నాడు, బట్ అవినాష్ ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడలేదని నాకైతే అనిపించింది. సో అందుకే అవినాష్ని కొంచెం పక్కన పెట్టాను. నబిల్ గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి వీళ్ళల్లో ఉన్న 5గురిలో బెస్ట్ అయితే నాకు గౌతమ్ కృష్ణ అనిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకి నేను ఓటేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడో ఏదో సీరియల్లో మంచి క్యారెక్టర్ చేశాడు కదా అని ఇప్పుడు అయితే ఓట్లేకండి. ఈ 15 వారాలు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, ఏం చేయలేదు, ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎవరి గురించి ముందు మాట్లాడాడు, ఎవరి గురించి వెనకాల మాట్లాడాడు, ఎవరిని ఎలా తోసేద్దాం అనుకున్నాడు, తన పక్కన ఉన్న వాళ్ళని ఎలా వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి కొంచెం ఒక్కసారి మీరే ప్రశాంతంగా కూర్చుని ఇవన్నీ ఆలోచించుకుని అప్పుడు ఓటేయండి. సో ఈసారి అందరూ కలిసి గౌతమ్ కృష్ణ విన్నర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ సుధీష్ రెడ్డి.